నిర్మాత, నటులు, దర్శకులు పద్మనాభం గారికి రచయిత వీటూరి గారు, వేటూరి గారు కాదండోయ్, రచయిత వీటూరి గారు మంచి మిత్రులు. రేఖా అండ్ మురళి ఆర్ట్స్ డ్రామా ట్రూప్లో ఆయన పర్మనెంట్ రైటర్. ఒకసారి తమ డ్రామా ట్రూప్ కోసం పద్మనాభం గారికి ఒక కథని వినిపించారంట వీటూరి గారు. అందులో నాయకది డ్యూయల్ రోడ్ కావడంతో నాటకానికి పనికిరాదని ఆ కథని పక్కన పెట్టేశారంట పద్మనాభం గారు. ఈ విషయం తెలిసిన స్వరకర్త కోదండపాణి గారు కథ బాగుంది కదా, సినిమా తీయొచ్చు కదా అని సలహా ఇచ్చారంట. వెంటనే నందమూరి తారక రామారావు గారికి కథని చెప్పి ఒప్పించి ద్విపాత్రాభినయానికి మహానటి సావిత్రి గారిని పెట్టి సినిమాని ప్రారంభించారంట. ఆ సినిమానే దేవత. అందులో కథ, మాటలతో పాటు చాలా పాటల్ని వీటూరి గారే రాయడం జరిగింది. వాటిలో ఆణిముత్యం లాంటి ఒక అందమైన పాట ఆలయాన వెలసిన ఆ పాటని ఎన్నిసార్లు తలుచుకున్నా మనకి ఆ అందాల రాముడు తారక రాముడే గుర్తొస్తాడు. ఆ అందమైన పాటని పాడడానికి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము శ్రీ మిత్ర గారిని. ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. పతిదేవుని మురిపించే వలపుల వీణ, జీవితమే పండించే నవ్వుల వాన. సేవలతో అత్తమామ సంతసించగా, 10 మందిని ఆదరించు కల్పవల్లిగా, తనయుని వీరునిగా పెంచే తల్లిగా, సతియే గృహసీమనుగా చే దేవతగా. తనయుని వీరునిగా పెంచే తల్లిగా, సతియే గృహసీమనుగా చే దేవతగా. సృష్టిల్చెను ఆ దేవుడు తన కుమారుగా, ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. మిత్ర గారు, మీరెంత అందంగా పాడారంటే ఈ పాటలో మరింత అందంగా కనిపించిన ఎన్టీ రామారావు గారు గుర్తొచ్చారు. ఈ సాంగ్లో ఎస్పెషల్లీ రామారావు గారు ఎంత బాగా కనిపిస్తారో. సో మిత్ర గారు, మీరు ఎన్నో పాటలు, ఘంటసాల గారు అంటే ఇంకా కళ్ళు మూసుకొని వింటే ఘంటసాల గారి కంఠం మాకు వినిపించేస్తుంది. సో అలా మీరు ఇవాళ ఈ స్వరాభిషేకం కార్యక్రమానికి రావడం, ఇందులో పాడడం మాకు ఆనందాన్ని కలిగిస్తుంది. మనిషిలోని రోగాలకి మందిచ్చేవాడు ఎంబీబీఎస్ డాక్టర్. మనిషిలోని అవలక్షణాలనే రోగాలకి మందిచ్చేవాడు ఎవరండి? ఇంకెవరు? శంకర్ దాదా ఎంబీబీఎస్. ఈ కాన్సెప్ట్తో చంద్రబోస్ గారు రాసినటువంటి ఒక ఎనర్జెటిక్ పాటకి ట్యూన్ కట్టారు దేవిశ్రీ ప్రసాద్ గారు. మరి వారిద్దరి ఎనర్జీకి మనో గారి ఎనర్జీ కూడా తోడైనట్టయితే ఇక ఈ స్టేజ్ ఊగిపోవాల్సిందే. మనో గారిని అలాగే కోరస్ పాడడానికి పాడతా తీయగా అప్కమింగ్ సింగర్స్ని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ఏం తమ్ముళ్ళు, స్టైల్గా వెళ్ళినా మామూలుగా వెళ్ళినా కాలేజీకి? అన్నా కొంచెం కాలేజీలో ఎట్లా నడిచేది అలా నడిచానా? అంటే ఎలాగా? మామూలుగా ఇలాగా లేకపోతే ఇలాగా? నీ స్టైల్లో నడు అన్నా. మరి కమాన్, ఫాలో మీ. ఓకే. వాట్ స్టైల్ మనో గారు.
ఇది పాట పాడాలి కదా. మనో గారు మళ్ళీ కాలేజ్కి వెళ్ళేటువంటి రోజులు గుర్తొచ్చేసాయి. నేను ఇప్పుడు కాలేజీకే వెళ్తున్నా. అయితే నేను వెళ్ళొస్తాను. థ్యాంక్ యూ. హే శంకర్ దాదా ఎంబీబీఎస్, శంకర్ దాదా ఎంబీబీఎస్. బేగంపేట పుల్లమ్ము, అరే పంజాగుట్ట పిల్లమ్ము. బేగంపేట పుల్లమ్ము, పంజాగుట్ట పిల్లమ్ము. బాడీలోన వేడే చూసి కోళి వేస్తానమ్ము. చింతల్ బస్తీ చిట్టమ్ము, కుకట్పల్లి గిట్టమ్ము. బాధే నీకు లేకుండానే దూదే రాస్తానమ్ము. అరే హైదర్ కూడా కుండమ్ము, సోమల కూడా కున్నమ్ము. అరే హైదర్ కూడా కుండమ్ము, దోమల కూడా కున్నమ్ము. వాతంగాని వైచంగాని చెంతకొస్తే చాలు చిత్తు చిత్తమ్ము. దా 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 శంకర్ దాదా, శంకర్ దాదా, శంకర్ దాదా ఎంబీబీఎస్. శంకర్ దాదా ఎంబీబీఎస్, శంకర్ దాదా ఎంబీబీఎస్, శంకర్ దాదా ఎంబీబీఎస్, శంకర్ దాదా ఎంబీబీఎస్. అరే బేగంపేట పుల్లమ్ము, పంజాగుట్ట పిల్లమ్ము. నడవలేని వాళ్ళు ఉరికేలాగా పెంచుకున్న కుక్కను తులుతారు. పలకలేని వాళ్ళు అరిచేలాగా రాసుకున్న కవిత చదువుతా. కూర్చపోయి వచ్చినోళ్ళ కళ్ళు బిడ్డేలా మలయాళం ఫిలిం చూపులా. అరే జంతర మంతరు జాలి, అరే చోమంతరు కాళి. మీ బతుకుల్లో బాధలున్నా చిన్న చిరునవ్వే మందు రన్నా. ನನ್ನ ಹೆಸರ ಶಂಕರ್ ದಾದಾ, శంకర్ దాదా ఎంబీబీఎస్, శంకర్ దాదా ఎంబీబీఎస్, శంకర్ దాదా ఎంబీబీఎస్, శంకర్ దాదా ఎంబీబీఎస్. గాని తనము టీవీ అయితే నే చూపు చూస్తే బాగుపడునులే. లంచగొండి తనము కలరా అయితే నే చెయ్యి వేస్తే తిరిగి రాదులే. అన్యాయాలు అధర్మాలు అక్రమాలు క్యాన్సర్ అయితే అంతు తెలుసు ఆన్సర్ ఉందిలే. అరే మోసమన్న బీపీ, యమ స్వార్థమన్న షుగరు, ప్రతి జబ్బుకి వైద్యం ఉందిలే. అరే అన్నిటికీ ఒకే మందులే. ఏం ముందు గురు, ఏం మంద. శంకర్ దాదా, శంకర్ దాదా ఎంబీబీఎస్, శంకర్ దాదా ఎంబీబీఎస్, శంకర్ దాదా ఎంబీబీఎస్, శంకర్ దాదా ఎంబీబీఎస్. శంకర్ దాదా ఎంబీబీఎస్ కు జై బోలో. శంకర్ దాదా ఎంబీబీఎస్, అరే శంకర్ దాదా ఎంబీబీఎస్, శంకర్ దాదా ఎంబీబీఎస్, అరే శంకర్ దాదా ఎంబీబీఎస్, శంకర్ దాదా ఎంబీబీఎస్, అరే శంకర్ దాదా ఎంబీబీఎస్.
దాదా ఊ ఆ ఊ ఆ. మాట్లాడుకోండి, ఆయాసం తప్ప ఇంకేం రాదు. మీకు ఆయాసం ఏంటి మను గారు? ఇంత చిరు ప్రాయంలో మీకు ఆయాసం రాకూడదు. కరెక్ట్. అద్భుతంగా పాడారు, అద్భుతంగా పాడించారు, మధ్యలో వాళ్ళతో కొన్ని స్టెప్పులు కూడా వేయించారు. అది వాళ్ళు చాలా అతను 4 రోజుల నుంచి భోంచేలా దానికోసం ఆ స్టెప్ ఏంటమ్మా ఇట్లా అనుకున్నాం కదా, ఈలోపు చలనం అయిపోయింది. కొంచెం నీరసంతో కూడి వేశాడు. థ్యాంక్ యూ మను గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ ఎనర్జెటిక్ సాంగ్.